యూపీలోని దియోరా అనే గ్రామంలో ఓ మహిళ ఇద్దరు పురుషులతో వివాహం చేసుకుంది. ఆమె ఇద్దరు భర్తల గుర్తుగా తన మెడలో 2 మంగళసూత్రాలు ధరించింది. భర్తలిద్దరితో కలిసి ఇంటర్వ్యూలు ఇస్తూ, మేము ఎక్కడికైనా వెళ్లడం, తినడం, తాగడం, పడుకోవడం వంటి పనులను కలిసే చేస్తాం. ఇలా మా జీవనాన్ని సజావుగా నడిపించుకుంటున్నాం అని చెప్పింది. ఆశ్చర్యకరంగా ఆమెకు ఇద్దరు భర్తలు సొంత అన్నదమ్ములు కావడం విశేషం. అబుదాబి నుండి ముంబైకి వెళ్లే విమానంలో లావేటరీలో సిగరెట్ తాగినందుకు కేరళకు చెందిన 26 సంవత్సరాల యువకుడిపై కేసు నమోదైంది. వ్యక్తి బాత్రూంకు వెళ్లిన తర్వాత సిగరెట్ కాల్చిన వాసన రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సిబ్బంది వెళ్లి పరిశీలించగా లోపల సిగరెట్ పీక కనిపించింది. ఆ యువకుడు 6 సిగరెట్లతో కూడిన డబ్బాను తనతో తీసుకువచ్చాడని విమాన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాఘవాపురంలో ఓ 3 ఏళ్ల బాలిక తన అన్నయ్యను స్కూల్ బస్సు ఎక్కించేందుకు వచ్చినప్పుడు అదే బస్సు కింద పడి మృతి చెందింది. పోలీసుల సమాచారం ప్రకారం కోర్పు నరసయ్య దొర మరియు శైలజ దంపతులకు కుమారుడు 5 ఏళ్ల గీతాష్, కుమార్తె 3 ఏళ్ల హన్సిక ఉన్నారు. ఎల్కేజీ చదువుతున్న గీతాను స్కూల్ బస్సు ఎక్కించేందుకు తల్లి వెళ్లగా ఆమెకు తెలియకుండా హన్సిక కూడా వెళ్ళింది. ఆ సమయంలో హన్సిక అదే బస్సు చక్రాల కింద పడి నుజ్జునుజ్జయింది. ప్రముఖ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, రేడియో జాకీ సిమ్రన్ సింగ్ గురుగ్రామ్ సెక్టార్ 47లోని తన నివాసంలో శవంగా కనుగొనబడినట్లు పోలీసులు తెలిపారు. జమ్మూ కశ్మీర్కు చెందిన 25 సంవత్సరాల సిమ్రన్ను జమ్మూ గుండె చప్పుడు అని పిలుస్తారు. ఆమెకు ఇన్స్టాగ్రామ్లో 7 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. సిమ్రన్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారని, అయితే కుటుంబ సభ్యులు ఆమె మృతికి మరేదైనా కారణం ఉందని అనుమానిస్తున్నారు. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 7 రోజుల జాతీయ సంతాప దినాలను ప్రకటించింది. శుక్రవారం జరగాల్సిన అన్ని అధికారిక కార్యక్రమాలను రద్దు చేయాలని నిర్ణయించింది. డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని కేంద్రం వెల్లడించింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు కేంద్ర మంత్రివర్గం సమావేశమవుతుంది. ఈ సమావేశంలో మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలియజేయనుంది. అమెరికాలో భారతీయుల అక్రమ రవాణాకు సంబంధించి 260 కెనడియన్ కాలేజీలు మరియు సంస్థలపై దర్యాప్తు చేస్తున్నట్లు ఈడీ తెలిపింది. ఉద్యోగాల పేరుతో భారతీయులను కెనడా-యుఎస్ సరిహద్దు ద్వారా అక్రమంగా తరలిస్తూ మనీ లాండరింగ్ కు పాల్పడుతున్న కనీసం 260 కెనడియన్ కాలేజీలు, భారతీయ సంస్థలపై ఈ దర్యాప్తు జరుగుతోంది. కెనడాలో చేరిన తర్వాత చట్టవిరుద్ధంగా యుఎస్లోకి ప్రవేశించిన వ్యక్తులు స్టూడెంట్ వీసాలు పొందడానికి కెనడా కాలేజీల్లో ప్రవేశాలను ఈ సంస్థలు సులభతరం చేశాయని ఆరోపణలు ఉన్నాయి. అమెరికాలో 12 ఏళ్ల బాలుడిపై అత్యాచారానికి పాల్పడిన స్కూల్ టీచర్కు 25 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఆ మహిళ ఆ బాలుడిని 200 సార్లు కాల్ చేసి స్నాప్చాట్లో అసభ్యకరమైన ఫోటోలను పంపిందని, తనతో సంబంధం తెంచుకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిందని విచారణలో వెల్లడైంది. కోర్టు ఆమెకు పెరోల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఆమె టీచింగ్ లైసెన్స్ కూడా శాశ్వతంగా రద్దు చేయబడింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో గురువారం జరిగిన సమావేశంలో కొంతమంది సినీ ప్రముఖులు అల్లు అర్జున్ పేరును ప్రస్తావించారు. దీనిపై స్పందిస్తూ సీఎం అన్నారు, అల్లు అర్జున్ పట్ల నాకు ఎందుకు కోపం ఉండాలి? అల్లు అర్జున్ మరియు రామ్ చరణ్ ఇద్దరూ చిన్నప్పటి నుంచే నాకు బాగా తెలుసు. వారు నాతో కలిసి తిరిగినవారే. వ్యక్తిగత అభిప్రాయాలు ఎలా ఉన్నా చట్టానికి అనుగుణంగా మాత్రమే తాను వ్యవహరిస్తానని రేవంత్ స్పష్టం చేశారు. నటుడు అల్లు అర్జున్ గురించి అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్, నేను అతని వీరాభిమానిని అని చెప్పారు. కౌన్ బనేగా కరోడ్పతి షోలో కంటెస్టెంట్ గా వచ్చిన ఒక గృహిణి తనకు అల్లు అర్జున్ మరియు అమితాబ్ అంటే ఎంతో ఇష్టమని వెల్లడించింది. దీనికి అమితాబ్ స్పందిస్తూ, అతడు నిజంగా గొప్ప ప్రతిభావంతుడు, నన్ను అతడితో పోల్చకండి అని సరదాగా చెప్పారు. కొన్ని సన్నివేశాల్లో మీ ఇద్దరి మేనరిజం ఒకేలా ఉంటుంది అని ఆ కంటెస్టెంట్ వ్యాఖ్యానించింది.